అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములండి. ఈరోజు 12వ తారీఖు సోమవారం. ఈ ఉదయకాల సమయమునే దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప కృపకై ఆయనకే ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరూ కూడా ప్రార్థన చేసి వాక్యపు ధ్యానంలోనికి వెళ్ళిపోదామండి. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు, ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానాలు బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రములు తండ్రి. నాయనా, ప్రతి క్షణము కూడా మమ్మల్ని కాపాడుతూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు వచ్చినప్పటికీ కూడా మీ మాట ద్వారా మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు. మీ మాట ద్వారా మాకు నెమ్మదిని కలిగిస్తున్నారు తండ్రి. మరి ముఖ్యంగా క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్నవారిని ఎక్కువ జామునే దేవుని వాక్య ధ్యాన పరిచర్యలో మహిమగల క్రీస్తు ప్రార్థనా మందిరంలో తండ్రి నీ వాక్యమును సరిగా విభజించి ఉపదేశిస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యమిచ్చి, బలమిచ్చి, శక్తినిచ్చి మీరు ముందుకు నడిపించమని ఈ వాక్యమును వినుటకు సిద్ధపడిన బిడ్డలుగా తండ్రి, వినగలిగే చెవి, గ్రహించుకునే హృదయమును, మరి ముఖ్యంగా వాక్యానుసారంగా బ్రతికే జీవితమును ప్రతి ఒక్కరికి దయచేయమని తండ్రి, నీ మాటలు చెప్పుటకు సిద్ధపడి నాకును సంయోచితమైన జ్ఞానమును సరిగా విభజించి ఉపదేశించుటకును, నీ వాక్యానుసారంగా బ్రతుకుటకును నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మ సహాయానికి పంపించమని మా కొరకు త్వరలో రానియున్న యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వక ధన్యవాదములండి. ఈరోజు పరలోకం వెళ్ళాలన్నా, ఆ పరలోకంలో ఆ తండ్రి ఉన్న చోటును మనం ఉండాలన్నా, ఈ భూలోకంలో మనం ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే ఆ ఉన్నతమైన లోకాన్ని సంపాదించగలం, ప్రతి మాట జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా మనం వాక్యమును ధ్యానించగలిగితే ఆ వాక్యము మనల్ని బలపరుస్తుంది. ఈరోజు నీ హృదయాన్ని ఎలా కాపాడుకోమంటున్నాడో, హృదయములో నుంచి రావాల్సినవి ఏంటో ఎంతో ఉన్నతంగా, ఎంతో అద్భుతంగా దేవుడు ప్రతిరోజు కూడా మనతో మాట్లాడుతూ మనల్ని సెట్ చేస్తున్నాడు వాక్యం ద్వారా. ఎవరైతే వాక్యం మీద ఆధారపడి ఉంటారో, ఎవరైతే వాక్యపు శక్తిని పొందుకుని ఉంటారో, వారెప్పుడు కూడా ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఎందుకు ఈ మాటలు నేను మాట్లాడగలుగుతున్నానంటే, దేవుడు అలాంటి ఆనందం, అలాంటి సంతోషం నాకు దయచేస్తున్నాడు. మనుషులు నిందలు వేయచ్చు, మనుషులు లేనిపోనివి సృష్టించవచ్చు. నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఆ స్థితి నుంచి, ఆ అభివృద్ధి నుంచి, నిన్ను విశ్వాసములో నుంచి కిందకి లాగడానికి అపవాదిగాడు వాడుకునే సాధనములే మన చుట్టూ ఉన్న మనుషులు. వాళ్ళు మంచివారే,
మంచి ఎరిగిన వారే ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు వాడు ఇబ్బందుల్లో ఉంటే వాడిని చూసి జాలిపడే మనసు కలిగిన వారే మనుషులు. కానీ ఆ జాలి, ఆ దయ అనే మనస్సును కఠినపరచడానికి ఒకడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. వాడే అపవాది, అంటే దెయ్యం. వాడి ప్రయత్నాలేంటి, వాడి ఆలోచనలేంటి, అసలు వాడి పని ఏంటి అనేది ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, ఆ అపవాది యొక్క పని దేవుని పిల్లలమైన మనల్ని విశ్వాసములో నుంచి దిగజార్చడం, చల్లార్చడం, లేకపోతే లాగేయడం. ఇదొక పని. ఎలాగంటే మన కుటుంబానికి, దేవుడిచ్చిన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, దేవుడిచ్చిన కుటుంబాన్ని పోషించడానికి ప్రతి పురుషుడు లేదా స్త్రీ పనికి వెళ్తారు, కష్టపడతారు. ఎందుకు వాళ్ళు పనికి వెళ్ళి కష్టపడి ఆ యొక్క డబ్బులు తెచ్చారు అని అంటే, కుటుంబాన్ని కాపాడుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి. అది మన పని. మనం చెయ్యవలసిన పని, మన మీద పెట్టిన బాధ్యత. ఇది మీకు అర్థమైతే, అపవాదిగాడి బాధ్యత కూడా, అపవాదిగాడి పని కూడా ఏంటనంటే, నిన్ను విశ్వాసములో నుంచి దిగజార్చడం. వాడి పని అది. వాడి పనిని వాడు ఏం చేస్తున్నాడనంటే, ఖాళీ లేకుండా ఆ పనిలో బిజీ అయిపోయాడు. మనుషుడు జాలిపడదామన్నా, మనుషుడు దయ చూపిందామన్నప్పటికీ కూడా వాటిని చూపించనివ్వకుండా, ప్రేమను చూపించనివ్వకుండా అడ్డుపడి వాడి వైపుకు లాగుకోవాలన్న ఒక ప్లానే అపవాదిది. ఇది గుర్తెరిగిన మనం, ఇది తెలుసుకున్న మనం, ప్రియ సహోదరి సహోదరులారా, ఆ పరలోకి వెళ్ళడానికి భూమి మీద ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికితే పరలోకాన్ని మనం సాధించగలుగుతామో అన్న ఒక పాయింట్ మనకు తెలియాలి. ఎలా అంటే, దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశం, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించెను. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎంతగానో మనల్ని ఆదరిస్తున్నాడు, ఆదరు పెడుతున్నాడు. దేవుని దయలో ఎదుగుతున్న మనము, దేవుని కృపతో ఎదుగుతున్న మనము దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగా ఉండి తీరాలి. ప్రియ సహోదరి సహోదరుల, దేవుడు మనం ఎంతగా ప్రేమిస్తున్నాడనంటే, నువ్వు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా తన ప్రియ కుమారుణ్ణి యొక్క భూమి మీదకి పంపించి మనల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేశాడు. ఈ సంగతులన్నీ ఆలోచిస్తే ప్రేమ దేవుడు వాళ్ళరా, ఈ మాటలన్నీ మనం ధ్యానిస్తే మన హృదయము ఉప్పొంగిపోతుంది, అంటే సంతోషపడుతుంది. రోజు కొన్ని మాటలు హృదయములో నుండి జీవధారలు బయలుదేరాలి. ఈ దేహము దేవునికి
ఆలయం. చోట పౌలు గారు కొరింథీ సంఘానికి లెటర్ రాస్తూ, ఈ దేహము దేవునికి ఆలయమని మీరు ఎరగరా అంటాడు. అంటే దేవునికి ఆలయం ఉన్న ఈ యొక్క శరీరమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి కాపాడుకోవాలి అంటే మనం ఎలా బ్రతకాలి? దేవునితో సహవాసం చేయాలి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి. ఇలా ఎన్నో మనం చెయ్యాలి. ప్రేమ దేవుని వాళ్ళరా, ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఈరోజు ఈ ఉదయకాల సమయాన్నే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ మాటలు ఎలా ఉంటున్నాయి? నీ నడవడిక ఎలా ఉంటుంది? నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నీ యొక్క మాట తీరు ఎలా ఉంటుంది? పరీక్షించుకోమన్నాడు. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరాలి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని కాపాడుకో అన్నాడు. హృదయాన్ని కాపాడుకోడు కదా, హృదయాన్ని భద్రం చేసుకోడు ఎలా అని అంటే, గత కొన్ని రోజులుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కపటమైన మాటలు నీ నోట రానియకుము, మూర్ఖపు మాటలు నీ నోట రానియకము. ఎప్పుడు కూడా దేవునిలో ఉన్నతంగా ఎదగడానికి నువ్వు చేయవలసిన పని ఏంటనంటే, కోపం తీసేయాలి, కల్మషం తీసేయాలి, విర్రవీగుచున్న దుష్టత్వము మానేయాలి. చాలా ప్రాముఖ్యమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. చాలా ప్రాముఖ్యమైన మాటలు ప్రేమ దేవుని వాళ్ళ. ఇక్కడ ఈరోజు మీకు కీర్తన గ్రంథములో 45వ అధ్యాయంలో ఉన్న కొన్ని మాటలు మనం ఈరోజు నేర్చుకుందాం. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? చూద్దాం. కీర్తన గ్రంథము 45వ అధ్యాయము ప్రారంభ వచనం. ఒక దివ్యమైన సంగతితో, ఒక ప్రాముఖ్యమైన సంగతితో, ఒక విలువైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. హృదయం ఏమవుతుందట? ఉప్పొంగుచున్నది. ఈ హృదయము ఒకప్పుడు చాలా మోసకరమైనది. ఈ హృదయం ఒకప్పుడు చాలా ఘోరమైన వ్యాధి కలిగినది. అన్ని చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడు అనే దానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేది హృదయం. ఆ హృదయాన్ని బాగు చేయగలిగిన ఒక మందు ఉంది. ఆ మందే దేవుని వాక్యం.
మరి ఈ వాక్యాన్ని అది మందును ప్రతిరోజు మనం వాడితే ఆ వ్యాధి లేదా రోగం పోతుంది. పోయింది కదా అని వాళ్ళ మందు మానేస్తే మళ్ళీ వస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, రోగం పోయింది కదా అని మందు మానేస్తే మళ్ళీ ఆ రోగం వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా లోకానుసారంగా శరీరానికి చెప్పండి. ఉదాహరణకు షుగర్ కానీ బీపీ కానీ, ఎవరికైతే ఈ షుగర్ బీపీ ఉన్నాయో దానికి ట్యాబ్లెట్ వాడతారు. ఎందుకు? ఒకవేళ షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతూ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి మందు వాడుతూ ఉంటారు. అంటే ఒక ట్యాబ్లెట్. అదే బీపీ కూడా హైలో ఉంటే, లోలో ఉంటే అది కంట్రోల్ చేయడానికి ఒక మందు వాడతారు. అది కూడా ఒక ట్యాబ్లెట్. బాగానే ఉంది కదా, కంట్రోల్లో ఉంది కదా అని షుగర్ ట్యాబ్లెట్ వేయడం మానేశారనుకోండి, బీపీ ట్యాబ్లెట్ వేయడం మానేశారనుకోండి, కంట్రోల్లో ఉంటుందా మళ్ళా వస్తుందా? ఇది అందరికీ తెలుసు కాబట్టి ఉదాహరణ చెప్తున్నా. అందరికీ ఎందుకంటే ఇంచుమించు 80% కూడా కుటుంబంలో ఎవరో ఒకరికి షుగర్ అనేది బీపీ అనేది ఉంటుంది. అందరికీ తెలుసు కాబట్టి ఈ ఉదాహరణ చెప్తున్నా. ట్యాబ్లెట్ మానేస్తే కంట్రోల్లో ఉన్న షుగర్ అయిపోతుంది, కంట్రోల్లో ఉన్న బీపీ కూడా అయిపోతుంది. మందు మానేస్తే మళ్ళీ అవి నీ ప్రాణానికి ముప్పు తెస్తాయి. అదే మాట మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, మరి దేవుని యొక్క వాక్యం మనం వినడం మానేస్తే, చదవడం మానేస్తే, ప్రార్థన చేయడం మానేస్తే, పాటలు పాడడం మానేస్తే, వాక్య సంబంధమైన పనులు మానేస్తే, టోటల్గా చెప్పాలంటే ఈ వాక్యం అనే మందు మానేస్తే ఏమవుతుంది? మళ్ళీ హృదయం వ్యాధిగ్రస్తురాలైపోతుంది. వ్యాధితో, రోగంతో నీ హృదయం పాడైపోతుంది. అందుకే అన్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని కనిపెట్టగలిగిన వాడెవడు? దాన్ని తీసేయగలిగే సామర్థ్యం ఎవరికి ఉంది అంటే వాక్యానికి ఉంది, ఈ మందుకుంది. మరి దీన్ని ఎప్పుడెప్పుడు వాడాలి, ఎలా వాడాలి చెప్పాను. గత 2 రోజుల క్రితమే మీకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకున్నప్పుడు ఆయన వేసుకోమన్న క్రమ పద్ధతులు వేసుకోకుండా ఒకేసారి వేసేసుకుందామని అనుకుంటే రోగం పోదు కదా, అది మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎలా వాడాలో, వాడే విధానం ఎలాగో తెలియాలి. డాక్టర్ గారు చాలా వివరంగా చెప్తూ ఉంటాడు. మరి దేవుడు కూడా తన మాట ఎలా వినాలో, ఎప్పుడెప్పుడు వినాలో, వినేటప్పుడు నువ్వు ఎలా ఉండాలో చాలా పెర్ఫెక్ట్గా, క్లియర్గా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుని వాళ్ళారా, ఇక్కడ కీర్తన రాస్తున్న సందర్భంలో వారు ఎంత ఆనందంతో, ఎంత సంతోషముతో ఈ కీర్తన రాస్తున్నారు అని మనం ఒకవేళ పరిశీలన చేయగలిగితే, మనం కూడా, మన హృదయం కూడా ఒక దివ్యమైన సంగతితో పొంగిపోతుంది. మనం ఎవరమండి?
దేవుని యొక్క పిల్లలం, దేవుని కుమారులం, కుమార్తెలం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎంతగానో కాపాడుతున్నాడు. చదువుదాం 45వ కీర్తన. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజుల గురించి రచించిన దాన్ని పలికెదను. నా నాలిక త్వరగా రాయవాని కలము వలె నున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడుచున్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించిన హృదయము పొంగిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు నన్ను నిత్యము ఆశీర్వదిస్తున్నాడు. శూరుడా, నీ కత్తి మూలను కట్టుకునుము, నీ తేజస్సును, నీ ప్రభావమును ధరించుకునుము. సత్యమున్న విషయముతో కూడిన నీతిని స్థాపించుటకును నీ ప్రభావమును ధరించుకుని వానికి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, నీ బాణములు వాడిగలవి. నీ మాట గొప్పది, ఈ మాటలు గొప్ప శక్తి ఉంది, గొప్ప శక్తి ఉంది. నేను ఆనందంగా ఉండడానికి కారణం ఏంటంటే, నేను ఆనందంగా సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు సజీవుడు. ఆయన ప్రతిరోజు కాపాడుతున్నాడు, ప్రతిరోజు రక్షిస్తున్నాడు. ఈరోజు నా హృదయం ఉప్పొంగుచున్నది. ఆనందంగా సంతోషంగా నీ ఉన్నాను. ఇలా ఉండడానికి కారణం ఎవరు? నా దేవుడు. ఇలా ఉండడానికి కారణం నా దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరు, దేవుడు నీతో, నాతో, మనందరితో ఈరోజు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. నువ్వు నన్ను ఆధారం చేసుకుంటే నువ్వు భయపడవు. భయపడే ప్రసక్తే లేదు. దావీదు గారు అంటారు కదండి చోట 3వ కీర్తనలో ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 3వ అధ్యాయం. దావీదు గారు అంటున్న మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ప్రేమ దేవుని వల్లరా చాలా ప్రాముఖ్యమైన మాటలు మనకి ఆ యొక్క అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. ఇది మీరు బాగా పరిశీలన చేయగలిగితే ప్రేమ దేవుని వల్లరా మన జీవితానికి చాలా అవసరమైన మాటలు అవి. మన జీవితాల్ని ఉన్నతంగా నిలబెట్టే మాటలు అవి. ఆ మాటలే మనం చదువుతున్నాం ఈరోజు. ఏమన్నారంటే దావీదు గారు 3వ అధ్యాయంలో 4వ వచనం 5వ వచనం మన జాగ్రత్తగా చదవగలిగితే, యెహోవా నీవే నాకు కేడముగాను నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నాకు ఆధారము కావున నేను పడుకుని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. భయం లేదు, భయపడే ప్రసక్తే లేదు. ఎందుకు? నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన నన్ను బలపరుస్తున్నాడు, ఆయన నన్ను ధైర్యపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు మీ జీవితాల్లో ఎలా ఉంటున్నారు?
ధైర్యం మీకు ఉంటుందా లేదా? హృదయము ఒక దివ్యమైన సంగతితో ఉప్పొంగాలి. 20వ అధ్యాయంలో కూడా మనం చదవగలిగితే, కీర్తన గ్రంథము 20వ అధ్యాయము, ఇక్కడ కూడా దావీదు గారు అనే మాట ఏంటంటే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక. ఈ మాటలన్నీ వింటుంటే మన హృదయంలో ఆనందం రాదా, సంతోషం రాదా? ఏమండి, మరొక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. 21వ అధ్యాయం అండి, కీర్తన గ్రంథం 21వ అధ్యాయం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఈ మాటలన్నీ కూడా మనం ఏం చేస్తున్నాయంటే బలపరుస్తున్నాయి. ప్రియమైన దేవుడు, ఈరోజు నీ జీవితంలో ఎలాంటి బాధ అయినా ఉండొచ్చు, ఎలాంటి కష్టమైనా ఉండొచ్చు, ఎన్నో నష్టాలు జరిగి ఉండొచ్చు, కానీ దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, నిన్ను నేను విడవను, ఎడబాయను. ఉదయం లేవగానే నువ్వు ప్రార్థన చేసుకుని, ఉదయం లేవగానే దేవుని యొక్క మాటలు విని, ఉదయం లేవగానే దేవుడి మాటలు చదువుతూ ఉన్నప్పుడు అది మన హృదయానికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అసలు మీరు ఎలా ఉన్నారు? ఉదయకాల సమయంలో దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నా కుమారుడా, కుమార్తె, నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? సహవాసం చేస్తున్నావా దేవునితో? నువ్వు సహవాసం చేసే జీవితం కలిగి ఉంటే ఈ లోకంలో దేనికి నువ్వు భయపడక్కర్లేదు, భయపడే పని కూడా లేదు అంటున్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారు. ఇంత గొప్ప అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా? ఒక్కసారి పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి. దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని విడవను, ఎడబాయను. ఆ మాట చాలండి నా హృదయం ఆనందపడడానికి, నా హృదయం ఉప్పొంగడానికి, సంతోషించడానికి. మరి దేవుడు మీతో, నాతో, మనందరితో ఈరోజు మాట్లాడాడు. ఏమనంటే, మీ హృదయము ఉప్పొంగాలి అంటే ఆనందంతో ఉండాలి. దేవుడి యొక్క వాక్యంతో మనం బలపడాలి. అలా బలపడేవారిగా మీరందరూ ఉండాలి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరాలి. బయలుదేరుతున్నాయా లేదా? ఒక్కసారి పరీక్షించుకోండి. దేవుడు ఈరోజు మనం నిలబెట్టాడంటే ఆయన పనిలో మనం ఉండాలి. ఉన్నారా లేదా? ఒకసారి ఆలోచించండి. ఉండగలిగితే దేవుడు బహుగా దీవిస్తాడు. ఆ బహుదీవెనలు మీ అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు ఎక్కువజాముని మరెన్నో అద్భుతమైన విషయాలతో కలుసుకుందాం. దేవుని వాక్యమును ధ్యానిద్దాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు, ప్రతిరోజు, ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి వందనములు తండ్రి. ఇదిగో నాయన, కోరాహు కుమారులు ఒక దివ్యమైన సంగతితో మా హృదయం పొంగుచున్నది. ఆ సంగతి నీవే మా దేవుడు అని, మమ్మల్ని కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడని, 10,000 మంది దండెత్తి వచ్చినా మోహరించినప్పటికీ నీ భయపడును అన్న దావీదు యొక్క మాటలు విని మా హృదయం పొంగుచున్నది తండ్రి. కాబట్టి
మీరే మమ్మల్ని కాపాడండి, నడిపించండి. ఇది ఉదయ కాలంలో లేచి మళ్ళీ మా పనులు మేము చక్కబెట్టుకుని చుండగా తెలివిచ్చి జ్ఞానమిచ్చి ముందుకు నడిపించమని ఎంతమంది అయితే ఈ యొక్క మాటలు వినడానికి సిద్ధపడతారో, వింటారో వారందరినీ కూడా మీరు బలపరిచి స్థిరపరచమని, ఎత్తబడిన వాక్యము దృష్టిలో ఎత్తుకుపోకుండా విన్న ప్రతి ఒక్కరు హృదయం అనే పలక మీద భద్రం చేసుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దాయిచ్చేయమని, అనారోగ్యాలతో ఉన్నవారు ముట్టి బాగు చేయండి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఏ కుటుంబంలో అయితే పీడిస్తున్నాయో వారిని మీరు కాపాడండి. ఆహారం లేక అల్లడిల్లిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వారికి ఆహారం దాయిచ్చేయండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వారికి జ్ఞానం ఇచ్చి నడిపించండి. అందరితో కూడా మీరు మాట్లాడి బలపరచమని మా కొరకు త్వరలో రానియున్న యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మను సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ వాక్యం విన్న వారి చుట్టూ, ప్రార్థనలు ఏకీభవించిన వారి చుట్టూ, సకల పరిశుద్ధుల చుట్టూ తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.